మీనరాశి వారికి 2026 సంవత్సరం మార్చి 19వ తేదీ వరకు మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మొట్టమొదట మనం గ్రహ గమనాలను చూద్దాం. గురువు మిథున రాశిలో ఉన్నాడు. సింహరాశిలో కేతువు, కుంభరాశిలో వచ్చేటప్పటికి బుధుడు, రాహువు, కుజుడు, ఆ తర్వాత రవి, ఈ 4 గ్రహాలు ఉన్నాయి. శనైశ్చరుడు కానీ శుక్రుడు కానీ మీనరాశిలో ఉండటం అనేటువంటిది జరిగింది. చంద్రుడు మాత్రం 2.5 రోజులకి ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఉన్నటువంటి పక్షంలో మరి మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆత్మ పరిశీలనకు ఇది ఒక మంచి మాసంగా మీరు పరిగణించవచ్చు. నోరు మంచిదైతే ఊరు మంచిది. ఉద్రేకం మాత్రం పనికిరాదు. సాధ్యమైనంత వరకు మీ మనస్సుని ఖచ్చితంగా మీరు సంగీతం వైపు ఎక్కువగా కేంద్రీకరించండి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతమైనటువంటి మనస్సును కోరుకోవటం అనేటువంటిది మంచిది. ఒక రకంగా చూసుకున్నట్టయితే కొంత బాధ కలగవచ్చు, కానీ మిశ్రమ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా కలుగుతాయి. ఇంట్లో గృహ వాతావరణం ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు మీ మాటలో కఠినత్వం లేకుండా చూసుకోండి. పెద్దలను గౌరవించండి. ఆ తర్వాత స్త్రీలను గౌరవించండి. పిల్లలని మాత్రం తప్పకుండా మీరు ముద్దుగా చూడండి, ప్రేమగా చూడండి. ఖచ్చితంగా ఇంట్లో వాతావరణం చాలా బాగుంటుంది. మీ యొక్క ప్రవర్తనను బట్టే మీ జీవితం అనేటువంటిది నడుస్తుంది అనేటువంటి విషయం మీరు గుర్తించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న సమస్యలకు కష్టపడకండి, మనసును నొచ్చుకోకండి. దృఢంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. నేను తప్పకుండా నా జీవితాన్ని గెలుస్తాను అనేటువంటి ఆ దృఢత్వంతోనే మీరు ముందుకు సాగాలి. ఇది చాలా అవసరం కూడా. ప్రతిరోజు కూడా తప్పకుండా ఆధ్యాత్మికతను అలవాటు చేసుకోవాలి. ఆ యొక్క ఆంజనేయ స్వామిని తగు రీతిన పూజించండి. పరమశివుణ్ణి, ఆ తర్వాత బగళాముఖి మాతని, వీళ్ళని మంత్రాలతో తప్పకుండా పూజించండి. మీకు ఎటువంటి కష్టం నష్టం కలగకుండా ఉంటుంది. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ధర్మబద్ధంగా ప్రవర్తించాలి. లేకపోతే మీకు ఆర్థిక పరంగా బలహీనత, ఆ తర్వాత అనేక రకాలైనటువంటి అపనిందలు కలిగేటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం మీరు అజాగ్రత్తగా ఉన్న, స్వార్థ చింతనతో ఉన్న, జైలు పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. వ్యాపారస్తులకి మాత్రం తృప్తికరమైనటువంటి వాతావరణం ఉండకపోయినా, మీరు ఆశించిన ఫలితాలు దక్కకపోయినా, లాభాలు కలగకపోయినా పర్వాలేదు, మీ మనుగడ సాగుతూనే ఉంటుంది. ఎటువంటి చింత ఉండదు. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసాన్ని మీరు తప్పకుండా ఆధ్యాత్మికతతోనే ముందుకు సాగించుకోవాలి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు గాయాలు తగలకుండా చూసుకోండి. రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉంటుంది అని ఆశపడండి.